చెప్తున్నారు కదా, ఆయనే చెప్తా అండి. నా దగ్గరకు వచ్చిండు, నేను నా దగ్గరకు ఆయన కమిషనర్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పివని కోరిండు. కమిషనర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించిన కమిషనర్ ఎగ్జామ్ చేసి విజయ్ కాదు, చరణ్ చౌదరి ఎందుకు వస్తారు నా దగ్గరికి? నరేందర్ రెడ్డి ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఒక 3-4 కలిసి వచ్చారు. ఎన్ఆర్ఐస్ నాకు అమెరికాలో పరిచయం, వాళ్ళు ఎన్ఆర్ఐస్ కలిసి వచ్చారు. ఏమో నాకైతే ఐడియా లేదండి, దాంట్లో అంత ఐడియా లేదు. చూద్దాం మరి, దాంట్లో అయితే నాకు ఎన్నో సంబంధం లేదు. ఆ ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏమంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్న సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్. మీ ఇంటి దగ్గరలోనే ఉండే గుల్లపల్లి రామారావు అనే ఇన్సూరెన్స్ ఆఫీసర్ ఇంట్లో ఈ సెటప్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మీరు మీ రాజకీయ ప్రత్యర్థుల మాటలన్నీ విన్నారు అనేది వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ